హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. నా పేరు నరసింహరావు. నా ప్రయాణం నా యూట్యూబ్ ఛానల్ మీకు చూపిస్తాను. ఇప్పుడు హైదరాబాద్లో కొత్తగా స్టార్ట్ అయిన చల్లపల్లి రైల్వే స్టేషన్. ఈ చల్లపల్లి రైల్వే స్టేషన్ లోపల ఎలాగుంది, అలాగే ఎన్ని ప్లాట్ఫామ్లు ఉన్నాయో ప్రస్తుతానికి ఇప్పుడు మనకి 1 నుంచి 9 ప్లాట్ఫామ్లు ఉన్నాయంట. సికింద్రాబాద్ తర్వాత హైదరాబాద్లో ఇప్పుడు చల్లపల్లి రైల్వే స్టేషన్ పెద్ద రైల్వే స్టేషన్. ఇందులో చాలామంది 11 ఉన్నాయి, 12 ఉన్నాయి అంటున్నారు. ప్లాట్ఫామ్లు కాదు, 1 నుంచి 9 అంటే 9 ప్లాట్ఫామ్లు ఉన్నాయంట. ఆ 9 ప్లాట్ఫామ్లు ఎక్కడ ఉన్నాయి? అలాగే చల్లపల్లి రైల్వే స్టేషన్లో ముఖ్యంగా మనకి రైల్వే స్టేషన్ లాగా లేదు, ఇది విమానాశ్రమం ఉన్నది. చూసినావా, మనకి హైదరాబాద్లో రాజీవ్ గాంధీ విమానాశ్రమం ఉంది శంషాబాద్లో, అలా ఉందట. ఒకసారి ప్లేస్లో లోపలికి వెళ్ళినాక ఎలా ఉంటుందో మీకు చూపిస్తా, చూడండి. ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. చల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి లోపలికి ఎంట్రీ అవగానే మీరు ఫస్ట్ కార్ పార్కింగ్, తర్వాత 2 వీలర్ పార్కింగ్ ఉంటుంది. ప్రస్తుతానికి ఈ రోజు వరకు కార్ పార్కింగ్ అయినా 2 వీలర్ పార్కింగ్ అయినా మనం ఫ్రీగా పార్క్ చేసుకోవచ్చు, ఎలాంటి పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్ మరియు లింగంపల్లి రైల్వే స్టేషన్ తర్వాత హైదరాబాద్ నగరంలో అభివృద్ధి చేయబడిన 5వ ప్రధాన రైల్వే టెర్మినల్ ఈ చల్లపల్లి రైల్వే స్టేషన్. చల్లపల్లి టెర్మినల్ 32 ఎకరాల స్థలంలో మొత్తం 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎంఎంటీఎస్ రైళ్ల కోసం ప్రత్యేకంగా 5 ప్లాట్ఫామ్లు, వీటికి అదనంగా మరో 4 ప్లాట్ఫామ్లతో పాటు మొత్తం 9 ప్లాట్ఫామ్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి దక్షిణ మధ్య రైల్వే న్యాయ వ్యవస్థలో సికింద్రాబాద్ జంక్షన్ తర్వాత ప్లాట్ఫారంల పరంగా ఇది తెలంగాణలో 2వ అతిపెద్ద రైల్వే స్టేషన్. ఈ చల్లపల్లి రైల్వే స్టేషన్ అనేది చూడడానికి రైల్వే స్టేషన్ లాగా ఉండదు, అంతర్జాతీయ విమానాశ్రమం ఎలాగుంటుందో అలాగుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ అనగా బీజేపీ గవర్నమెంట్ 430 కోట్లతో చల్లపల్లి శాటిలైట్ టెర్మినల్ అభివృద్ధికి ఫిబ్రవరి 18, 2020 శంకుస్థాపన చేశారు. ఈ చల్లపల్లి రైల్వే స్టేషన్ ను 2025 జనవరి 6న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. పదండి లోపలికి వెళ్ళి ఈ రైల్వే స్టేషన్ ఎలాగుందో చూద్దాం. లోపలికి ఎంట్రీ కాగానే మనకి పెద్ద హాల్ తో మనకి ఈ రైల్వే స్టేషన్ వెల్కమ్ పలుకుతుంది. పెద్ద పెద్ద స్తంభాలతో, పెద్ద పెద్ద గ్లాస్ అద్దాలతో ఈ రైల్వే స్టేషన్ చూడడానికి రైల్వే స్టేషన్ లాగా కనబడదు, అంతర్జాతీయ విమానాశ్రమం లాగా కనబడుతుంది. ఈ రైల్వే స్టేషన్ లో విఐపి లాంచ్లు, ఫుడ్ కోర్ట్లు, ఎస్కలేటర్లు మరియు ఎయిర్ కండిషనింగ్ వెయిటింగ్ రూమ్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ చల్లపల్లి రైల్వే స్టేషన్ లోపలికి వచ్చినాము. ఆ లోపల ఎలా ఉందో చూడండి, 2 చేతులు ఎలా పెట్టుకున్నాయి కదా, అది ఇక్కడే ఉంది. ఎంట్రీ కాగానే లోపల ఉంది మనకి ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మనం, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలా. ఆ లోపల కూడా మీకు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, చూస్తున్నాను. మోడీ సాబ్ వచ్చిండు ఫస్టే. ఎగ్జాక్ట్లో మనకి ఎలిపడేసుకుంటుంది ఎంట్రీ అయినాక లెఫ్ట్ సైడ్లో. మనకి ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఇక్కడంతా ఆటోమేటిక్ మిషన్స్. మనకి ఎంట్రీ కాగానే 2 చైర్లు ఉంటాయి కదా, అది ఇక్కడే ఉంది. చాలామంది ఫోటో తీసుకుంటున్నారు చూడండి. ఇది ఎయిర్పోర్ట్ లాగా ఉంది ఎగ్జాక్ట్లీ, మనకి ఇది రైల్వే స్టేషన్ లాగా లేదు. మనకి ఎగ్జాక్ట్లీ మనకు చల్లపల్లి రైల్వే స్టేషన్ లోపలికి వచ్చినాక 2 చేతులు ఉంటాయి కదా, అది చాలా న్యూస్లో చూసినాము. ఎగ్జాక్ట్లీ ఎంట్రీ కాగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మనకి, అదే ఇది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాము, చూపిస్తారు, మీరు చూస్తున్నారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దక్షిణ భారతదేశంలో 2వ ఎయిర్ కండిషన్ రైల్వే టెర్మినల్. భారతీయ రైల్వేలు ప్రపంచ స్థాయి టెర్మినల్ ను నిర్మించేందుకు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులో ఇది కూడా ఒకటి. మనం 1 నుంచి 9 ప్లాట్ఫామ్ చూసేది ఇక్కడ నుండే. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ లో ప్రపంచ స్థాయి భవిష్యత్ రైల్వే స్టేషన్ గా అభివృద్ధి చేయబడిన మొదటి రైల్వే స్టేషన్ మరియు సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు రైల్వే స్టేషన్ తర్వాత దక్షిణ భారతదేశంలో 2వది. చల్లపల్లి రైల్వే స్టేషన్ లో 1 నుంచి 9 ప్లాట్ఫామ్ మాత్రమే ఉన్నాయి. చల్లపల్లి రైల్వే టెర్మినల్ అనేది హైదరాబాద్ నగర శివారులోని చల్లపల్లిలో ఉన్న రైల్వే టెర్మినల్. హైదరాబాద్ లోని సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లకు ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిన దృష్ట్యా ప్రత్యామ్నాయంగా ఇన్ఫ్లో అవుట్లో ఉన్న కారణంగా ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వంచే ఈ రైల్వే టెర్మినల్ నూతనంగా నిర్మించబడింది. మనకి లెఫ్ట్ సైడ్ లో 9వ ప్లాట్ఫామ్, రైట్ సైడ్ లో 8వ ప్లాట్ఫామ్ ఉంది. ఈ స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు రైల్వే శాఖ చల్లపల్లి టెర్మినల్ ను 2016, 2017 సంవత్సరంలో అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ నిర్ణయించింది. మనకు లెఫ్ట్ సైడ్ లో 7వ ప్లాట్ఫామ్, రైట్ సైడ్ లో 6వ ప్లాట్ఫామ్ ఉంది.
మిగతా స్టేషన్ల వద్ద రద్దీని తగ్గించడానికి సుమారు 220 కోట్ల వ్యయంతో చర్లపల్లి రైల్వే స్టేషన్ శాటిలైట్ రైల్వే టెర్మినల్ గా అభివృద్ధి చేశారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ జంట నగరాల్లో 4వ ప్రధాన ప్యాసింజర్ టెర్మినల్ గా మారుతుంది. మనకు లెఫ్ట్ సైడ్ లో 5వ ప్లాట్ఫామ్, రైట్ సైడ్ లో 4వ ప్లాట్ఫామ్ ఉంది. కొత్త టెర్మినల్ ను విమానాశ్రయాలతో సమానంగా ఆధునిక సౌకర్యాలు, సాంకేతికలతో అభివృద్ధి చేశారు. లెఫ్ట్ సైడ్ లో 3వ ప్లాట్ఫామ్, రైట్ సైడ్ లో 2వ ప్లాట్ఫామ్ ఉన్నాయి. ఈ స్టేషన్ సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ లో భారాన్ని తగ్గించడమే కాకుండా నగర జనాభాకు పెరుగుతున్న అవసరాలను కూడా తీరుస్తుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి 25 ఎక్స్ప్రెస్ రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ నిర్ణయించింది. ఇతర స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే ప్లాట్ఫామ్ నంబర్ 1. ఈ దిశగా రైల్వే బోర్డుకు అనుమతులు కోరుతూ లేఖ రాయగా 3 రైళ్లకు సంబంధించిన అనుమతులు వచ్చాయి. దీంతో పాటు మరో 6 ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా చర్లపల్లిలో ఆపేందుకు 2024 ఫిబ్రవరి 16న రైల్వే బోర్డు అనుమతించింది. చర్లపల్లిలో మౌలిక సదుపాయాల పనులు, కొత్త హెలివేర్ ప్లాట్ఫామ్లు, 8 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు, కొత్త స్టేషన్ బిల్డింగ్లు, సర్క్యులేటింగ్ ఏరియాలో పెరుగుదల, అప్రోచింగ్ రోడ్లు ఏర్పాట్లు, ఎలక్ట్రానిక్ సబ్ స్టేషన్లతో పాటు మెయింటెనెన్స్ షెడ్, 2 FOBలు, బయో టాయిలెట్లు, ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాట్లు ఉన్నాయి. మనకి చర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చినాక మీకు రిజర్వేషన్ ఎక్కడ ఉంటుందో మీకు చూపిస్తా చూడండి. ఇదే మనకి ఎగ్జాక్ట్ రిజర్వేషన్ చేసుకునే కౌంటర్. ఆ రిజర్వేషన్ కౌంటర్ మీకు చర్లపల్లి లోపలికి వచ్చినాక ఎలా ఉంటుందో మీకు పూర్తి వీడియో పెడుతున్నా, చూస్తుండండి. ఇక్కడ మనకి క్యాష్తో పాటు మనకి QR కోడ్, అంటే మనకి స్కాన్ చేసుకొని కూడా టికెట్ తీసుకోవచ్చు. అది కూడా మీకు పూర్తి వీడియో పెడతా, చూస్తుండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి లోపలికి వచ్చినాక మనకి ఇది ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ కావాలి. మనము ఇక్కడ ఎంట్రీ కావాలంటే ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకోవాలంటే మనకి ఇట్లా లోపలికి వెళ్ళాక ఈ ఆరెంజ్ కలర్ కనబడుతుంది కదా, ఇదే టికెట్ బుకింగ్ కౌంటర్. ఇక్కడికి వెళ్దాం పదండి ఇప్పుడు మనం. చలో. చర్లపల్లి రైల్వే టెర్మినల్ 6 ఎస్కలేటర్లు, 7 లిఫ్ట్లు, 7 బుకింగ్ కౌంటర్లతో పాటు పురుషులు, మహిళలకు వేరువేరు వెయిటింగ్ హాల్, హై క్లాస్ వెయిటింగ్ ప్రదేశం, గ్రౌండ్ ఫ్లోర్ లో ఎగ్జిక్యూటివ్ లాంచ్ ను ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లో కెఫ్టేరియా, రెస్టారెంట్, రెస్ట్ రూమ్లు సౌకర్యాలు ఉన్నాయి. రిజర్వ్ టికెట్ విండో, కరెంట్ బుకింగ్ విండో, సాధారణ మరియు రిజర్వ్ టికెట్ విండో, సాధారణ టికెట్ విండో, ఇది విచారణ, ఎంక్వైరీ. ఇక్కడ దివ్యాంగులకు కూడా సపరేట్గా టికెట్ విండో ఓపెన్ చేశారు. మనకి క్యాష్తో పాటు మనకి QR కోడ్ కూడా స్కాన్ చేసి టికెట్ తీసుకోవచ్చు. ఇదే ఇక్కడ ఇది స్కాన్ చేసుకొని మనం టికెట్ కూడా తీసుకోవచ్చు ఇలా. ఇప్పుడు మీరు చూస్తుంది 4 వీలర్ పార్కింగ్. ఈ 4 వీలర్ పార్కింగ్ పక్కనే మనకు 2 వీలర్ పార్కింగ్ ఉంటుంది. ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి నడిచే రైళ్లు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, గోరఖ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ట్రైన్లతో పాటు ట్రైన్ నంబర్లు కూడా కింద ఇచ్చాను చూడండి. చర్లపల్లి టర్మ్ లో ఆగే రైలు గుంటూరు సూపర్ ఫాస్ట్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, శాతవాహన్ ఎక్స్ప్రెస్, కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్, సిర్పూజ్ కాగజ్ నగర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, గోల్కొండ ఎక్స్ప్రెస్, శబరి ఎక్స్ప్రెస్. దీనితో పాటు భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, కృష్ణ ఎక్స్ప్రెస్, డెల్టా ఎక్స్ప్రెస్, రేపల్లి ఎక్స్ప్రెస్, కాకతీయ ఎక్స్ప్రెస్ లు ఈ టర్మ్ లో ఆగుతాయి.